ఈ జీవితంలో మనం ఎప్పుడొకప్పుడు గెలిచే ఉంటాము, అప్పుడప్పుడు ఓటమిని కూడా ఎదుర్కొని ఉంటాము. కానీ ఒక్కటి అర్థం చేసుకోవడం చాలా అవసరం. మనం ఎప్పుడు విజయం సాధించినా అప్పుడు ఉత్సవం జరుపుకోవడం సరైనదే, కానీ అహంకారాన్ని మాత్రం చూపించకూడదు. అదే ఒకవేళ మీరు ఓడిపోతే అప్పుడు వైఫల్యం పొందానని ఏడుస్తూ కూడా కూర్చోకండి. మీ మనసుని బాధతో నింపేయకండి. మీ మనసుని దృఢంగా ఉంచుకోండి. అలాగే మంచితనంతో ముందుకు వెళ్ళండి. ఇక ఈ మంచితనాన్ని మనసులో జాగృతం చేసుకోవటానికి మొదట ఇది తెలుసుకోవడం కూడా చాలా అవసరం. భగవంతుడు విరిగిపోయిన వస్తువులను కూడా ఎంతో అందంగా వినియోగించుకుంటాడు. మేఘం ఎప్పుడు విరిగిపోయినా అప్పుడు మనకు వర్షం కురుస్తుంది. ఆ వర్షం ఈ భూమిని చల్లబరుస్తుంది. భారీ పర్వతాలు అవి విరిగిపోయినప్పుడు మనకు సమతుల్యమైన ధరణి దొరుకుతుంది. పొలాలు లభిస్తాయి. దానివల్ల మనకు ధాన్యం లభిస్తుంది. విత్తనం ఎప్పుడైతే విరిగిపోతుందో దానివల్ల చెట్టు మొలకెత్తుతుంది. దానివల్ల ముందు ముందు మనకి తీయని పళ్ళు దొరుకుతాయి, అలాగే పుష్పాలు కూడా దొరుకుతాయి. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా ఒకవేళ మీ మనసు విరిగిపోయినట్టుగా మీకు అనిపిస్తే అప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భగవంతుడు త్వరలోనే మీకు ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వబోతున్నాడు అని. ఈ జీవితంలో ఎత్తులు లోతులు, విజయం ఓటమి ఇవన్నీ వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. వీటన్నింటినీ ఎదిరించి ముందుకు వెళ్ళండి, అది కూడా మంచి దృష్టికోణంతో.